ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉద్యమకారులను గౌరవించాలనేటువంటి లక్ష్యం కొద్దీ అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారుగా ఉన్నారు. అదేవిధంగా మరి ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు మా నాయకులు ప్రజానాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో మరి దాంట్లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడితే 250 గజాల భూమిని ఉద్యమకారులకు గౌరవంగా వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఈరోజు ఉద్యమకారుల కోసం ఒక కమిటీని కూడా వాళ్ళ ఆకాంక్షలు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని ఇలా అభిప్రాయాలను సేకరించే క్రమంలో కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ముందుకు మొదటగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశానికి విద్యార్థి జేఏసీ అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇలా అనేక పోరాటాలు అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కోల్పోయి ఉన్నత ఉద్యోగాలను వదులుకొని ఇలా పోరాటంలో ముందు వరుసలో ఉండి జైళ్లు కేసులు అక్రమ నిర్బంధాలను ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని సాధించడంలో విద్యార్థుల పాత్ర చాలా క్రియాశీలకమైనది. ఇలా సబ్బండ ప్రజలందరూ కూడా ఆ విద్యార్థి పోరాటానికి మద్దతు పలికింది. కాబట్టి ఇలా మొదటగా విద్యార్థులని పిలిచి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ అన్ని విద్యార్థి జేఏసీ నాయకత్వాన్ని పిలిచి విద్యార్థులతోటే ఈ చర్చను ప్రారంభించినందుకు నిజంగా ఆ కమిటీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇలా విద్యార్థులుగా మా సహచర విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతినే ఈ కమిటీ ఇలా నిర్ణయం తీసుకొని 250 గజాల భూమి అతి తొందరలోనే ఇస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఇలా విద్యార్థి మిత్రులందరూ చర్చించుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఇలా మా మంత్రివర్యులు కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా త్వరలోనే కలుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఉద్యమకారులందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల జేఏసీ నాటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలోనే కలుస్తాం. కలిసి ఖచ్చితంగా త్వరితగతినే ఈ రాష్ట్ర ఏర్పాటు శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మదిన సందర్భంగా డిసెంబర్ 9 సందర్భంగా ఇలా ప్రకటించడం జరిగింది. ఆనాడు డిసెంబర్ 9 ప్రకటన మరి విద్యార్థుల పోరాట ఫలితంగా అమరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. కాబట్టి ఆ రోజు లోపట్నే ఈరోజు ఇలా ఉద్యమకారులందరికీ కూడా 250 గజాల భూమిని గౌరవప్రదంగా అందరికీ ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఆ సందర్భంగా ఒక ప్రెజర్ గ్రూప్గా విద్యార్థి ఉద్యమకారులందరం కూడా కలిసి ముందుకు పోతాం. ఈ క్రమంలోనే అనేక పోరాటాలని ఈ జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా చెప్పడం జరిగింది. మరి విద్యార్థి ఉద్యమ చరిత్రను కూడా ఒక పుస్తక రూపంలో మా మిత్రుడు ఉద్యమ సహచరుడు డాక్టర్ కంచెల బద్రి గారి సారథ్యంలో ఆయన సంపాదకత్వంలో ఇప్పటికే పుస్తకం అంతా కూడా ఉద్యమకాల చరిత్ర అంతా కూడా రాయడం జరిగింది. విద్యార్థి మిత్రులందరూ కూడా తెలియజేసేది ఏంటంటే వివిధ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి మిత్రుల వారి పోరాటాలని 2 పేజీలు 3 పేజీలు తగ్గకుండా రాసి కంచెల బద్రి గారికి పంపించినట్లయితే ఆ పుస్తకాన్ని కూడా త్వరలోనే ఉస్మానియా ఉద్యమ కెరటాలు లేకపోతే తెలంగాణ ఉద్యమ కెరటాలు అనే పేరు మీద రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ దిశగా మీ చరిత్రను కూడా లిఖించబడడానికి వస్తారు.